ఇప్పుడు మీరే చెప్పారు. అంటే మీ ఫ్రెండ్ వాళ్ళెవరో అవును. దీపంలో ఎక్కువ నూనె పోసేసిందని ఆ మాట అన్నారు. అవును. ఈ చిన్న డౌట్ కూడా చాలా మంది నూనె తక్కువ పోస్తారు దీపం పెట్టేటప్పుడు. హ్మ్. కొంతమంది ఫుల్‌గా పోస్తారు. కొంతమంది ఏమంటారంటే, అంటే కొర ఉండకూడదమ్మా దీపం పెట్టేటప్పుడు నిండుగా పోయాలంటారు. ఆ నిండుదనం ఎట్టుంటదో తొల్లి కింద పడిపోతూ ఉంటది. హ్మ్. నిండుగానే పోయాలంటారా దీపం ఇప్పుడు పెట్టేటప్పుడు? ఎలా ఉంటుందంటే, నాకు తెలిసిన ఒక ఆవిడున్నారు. వాళ్ళ ఇంటికి భోజనానికి పిలుస్తారు. హ్మ్. ఆవిడ మన చిన్న గిన్నె ఉంటుంది చూడు. ఉగ్గు గిన్నెలాగా ఇంత చిన్న గిన్నె. హ్మ్. హ్మ్. కూర గిన్నె అంటాం చిన్న గిన్నె. చిన్ని. ఆ గిన్నెలోనే రైస్ వండుద్దావిడ. ఆ! డైలీ ఆళ్ళ ఇంట్లో అంతే. భర్తకొక స్పూను, ఆమెకొక స్పూను. భోజనానికి పిలిస్తే సరే అని ఇద్దరిని పిలిచింది. నన్ను, ఇంకొక మా ఫ్రెండ్‌ని. పిలిస్తే ఇద్దరం వెళ్ళాం. వెళ్తే ఒక్కొక్క స్పూనే వడ్డించింది. ఇదేం వడ్డించి ఆచారం సార్? మాక్సిమం ఇంకొక స్పూన్ అంటే 2 స్పూన్స్ ఏస్తది. ఆ తర్వాత అడుగుతారని. ఏ ఎందుకు? ఎందుకు అంటే ఆమె నేచర్ అది. ఆమె బోలెడంత కోట్ల రూపాయల ఆస్తుంది. విల్లాస్ ఉన్నాయి. ఆ! కూతురు అమెరికాలో ఉంది. బ్రహ్మాండంగా సంపాదించారు. కానీ 2, 2 స్పూన్లే ఏస్తారు. ఆమె నేచర్. ఇంకొక ఆవిడని చూశాను. ఏమీ లేదు పాపం ఆవిడ. హ్మ్. కుంభాలు వండేస్తది. ఎవరింటికన్నా చుట్టాలు ఇంటికెళ్తే ఆవిడొచ్చిందంటే భయపడిపోతారు. వాళ్ళ హ్మ్. ఆడపడుచు ఇంటికెళ్తే వాళ్ళ వీళ్ళింట్లో వండుకోవచ్చు. ఇప్పుడు ఇద్దరే ఉన్నారంటే ఇంత వండుకోవాల. ఈవిడ నలుగురికి వండుద్దనమాట ప్రతిరోజు. హ్మ్. వేస్ట్ అయితే పడేయడమే లేకపోతే పేదవాళ్ళకి పెట్టేయడమే ఈ టైప్‌లో. ఓహ్! ఏదోలాగా మొత్తం మీద డైలీ. బ బస్తాలు వండుతుంటే మన ఇంట్లో అంటే కుదురుతుంది. చుట్టాల ఇళ్ళకెళ్తే ఆళ్ళు భయపడి చస్తారు కదా! చచ్చిపోతారు. వాళ్ళు ఈవిడ పిలవరింకా. ఇంక పిలవట్లేదు. గొడవ కూడా అయిపోయింది. వాళ్ళ ఇంటికెళ్ళి బస్తాలు వండేసి కూరలు ఓ 10 మంది ఉన్నారనుకో, ఐదుగురికే అవకొట్టేస్తుంది వండేసి. మళ్ళీ నెక్స్ట్ వెయిట్ అని చెప్పి మళ్ళీ వంట చేస్తుంటే అసలే వాళ్ళు పిసినారోళ్ళు పాపం. వాళ్ళు తక్కువ వండుకుంటుంటే వాళ్ళ ఇంటికెళ్ళి ఈమె ఆధిపత్యం ఏంటి? ఒక రోజు చూసారు, 2 రోజులు చూసారు, మూడో రోజు చూసారు, గొడవ పెట్టేసుకున్నారు. ఇప్పటికి ఇంకా కలవలేదు వాళ్ళు. అలా అయ్యయ్యో! అలా ఇది కూడా నూనె దీపాలు కూడా అంతే. హ్మ్. ఏమిటంటే నిండుగా పోసేస్తే మనకి లక్ష్మీదేవి నిండుగా ఏమి ఇచ్చేదు. హ్మ్. లేకపోతే తక్కువ పోసేస్తే మనకి తక్కువేమి అమ్మవారు చేసేయదు. తగినంత. దీపం వెలిగించాలంటే ఎంత బావుంటుందో మన కెపాసిటీని బట్టి. మనం నూనె డబ్బా ఇప్పుడేం కాస్ట్‌లీ ఉంది. నేను కూడా ఇప్పుడు నూనె పోసేటప్పుడు ఇదివరకు ఫుల్‌గా పోసేవాడిని. ఓకే. రేట్లు ఎక్కువైపోయినప్పుడు ఏం చేస్తాం హాఫే పోసుకొని మరి డబ్బుల్ని బట్టి డబ్బులున్నప్పుడేమో ఫుల్‌గా పోస్తాం. డబ్బులు లేనప్పుడు సగం పోస్తాం. ఆ టైప్‌లో చేసుకోవాలి వీళ్ళంతా కూడా. అంతేగాని ఇప్పుడు ఈ యొక్క అసలు దీపానికి అర్థం ఏమిటి? మా గురువుగారు గరికపాటి నరసింహారావు గారు, చాగంటి గారు అందరూ చెప్తారు మన గురువులందరూ కూడా. ఆ! ఏమని? "అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః." ఆ! తర్వాత "అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురురేవ పరమ బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః." గురువులు ఎవరు చెప్పినా స్వామి వివేకానందుడు, ప్రభాత్ రంజన్ సర్కార్, ఆనందమూర్తి గారు, పరమహంస యోగానందుల వారు, చాగంటి గారు, గరికపాటి గారు ఎవరు చెప్పినా ఇదే చెప్తారు. నాయన అజ్ఞానం అనేది దీపం వెలిగించామనుకో అక్కడున్న చీకటి అప్పుడు దాకా ఉన్న చీకటి మాయమైపోయిందా లేదా? అందువలన అప్పుడు దాకా అజ్ఞానంతో ఉంటాం. ఆ అజ్ఞానం అనేటటువంటి దీపం వెలిగించడం వల్ల మనకి అజ్ఞానం జ్ఞానం. పోయి జ్ఞానం వచ్చేస్తది. హ్మ్. అంటే రోజు స్కూల్‌కెళ్ళకుండా ఇంక దీపాలు వెలిగిస్తా కూర్చున్నాం అనుకో రాదు మళ్ళా. స్కూల్‌కెళ్ళాలి, చదువుకోవాలి, కష్టపడాలి. రోజు స్కూల్‌కెళ్ళి పుస్తకం తీసి ఓపెనింగ్ చేయకుండా ఉంటారు మా స్టూడెంట్స్. హ్మ్. వాళ్ళంతా చదవాలి. చదివితేనే కదా వస్తది. ఆ ఆ శ్రద్ధ. విధంగా శ్రద్ధ ఉండాలి. కాబట్టి నూనె దీపంలో సైజు మాగ్నిట్యూడ్‌ని కాదు, సగం వేసినా వస్తది అమ్మవారు. ఫుల్‌గా వేసినా వస్తది. దారపోసేసి అమ్మవారు మనల్ని చూసి మెచ్చుకోవాలి. శబ్బాష్‌రా బిడ్డ మనం ఓవర్‌ఫ్లో చేసేస్తున్నావు నూనె అని ఏమి అనుకోవాలని చెప్పి ఎక్కువ పోసేయకండి. చిన్న ప్లేట్ పెట్టుకోండి. ఓవర్‌ఫ్లో అయితే ప్లేట్‌లో వేస్టేజ్ అవ్వకుండా మళ్ళీ ఆ నూనె మర్నాడుకి వాడుకోవచ్చు చక్కగా. హ్మ్. అంటే అక్కడ కావాల్సిందంటే పొలవమని దీపాలు వెలిగించేసినంత మాత్రాన అమ్మవారు అనుగ్రహించదు. దీపానికి ఉన్న అర్థం అది. ఏమిటంటే ఇంట్లో పామర జనానికి అర్థం కాదు కాబట్టి దీపారాధన ఇంట్లో చేయకపోతే మీ ఇంట్లో భూతాలు, ప్రేతాలు, దెయ్యాలు వచ్చేస్తాయిరా అని చెప్తాం. హ్మ్. నకారాత్మక శక్తి. అవును. అంటే కొన్ని రోజులు వెళ్ళిపోయారు ఇంట్లో నుంచి చుట్టాలు. ఇప్పుడు అసలే క్యాంపులు వెళ్ళిపోతున్నారు కదా అందరూను. 10 హ్మ్. రోజులు, 15 రోజులు తీర్థయాత్రలు ఇప్పుడు ట్రావెల్స్ వాళ్ళు వచ్చారు కదా! హ్మ్. 22 రోజులు యాత్రలు. 15 రోజు యాత్రలు ఏస్తున్నారు. మన ఏస్తున్నారు. జనం కూడా ఏమి లెక్క చేయట్ల. వెళ్ళిపోతున్నారు. ఆ ఎళ్ళిపోతున్నారు. 15 డేస్ మరి ఎవరు పెడతారు? ఇంట్లో వాళ్ళు ఎవరు పెట్టరు. తాళాలేసిపోతుంటే ఆ దెయ్యాలు, భూతాలు వచ్చి కూర్చుంటాయి. జ్ఞానం మరి వీళ్ళ బయట తిరుగుతున్నారు కదండీ తీర్థయాత్రలంటే. అట్లా అక్కడ యాత్రల్లో వాళ్ళు యాత్రికులు మాత్రమే. భక్తులు ఎవరున్నారు ఇప్పుడు? భక్తులు హ్మ్. అంటే ఎవరు? సక్కుబాయి, మీరాబాయి, తుకారాం, పోతనామాచ్యుల వారు ఇలాంటోళ్ళు భక్తులు అనాల. మనం నామాలు పెట్టేసుకొని నేను ఇలా కాషాయ బట్టలు వేసేసుకుని వెళ్తా
సాల్వాలు వేసేసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు గురువులు అయిపోతామా? నేను గురువుని అయిపోతానా? వివేకానందుడు గురువు, ఆనందమూర్తి గురువు, ప్రభాత్ రంజన్ సర్కార్ గురువు, రమణ మహర్షి గారు గురువు, ఆదిశంకర్లు గురువులు అవుతారు. అలాగే తీర్థయాత్రలకు వెళ్ళిన ప్రతి ఒక్కడు భక్తుడు సక్కుబాయి మీరాబాయి అయిపోరు. ఏంటంటే యాత్రలకు వెళ్తున్నారు, దండం పెట్టుకుంటారు, వస్తారు. కాబట్టి ఇందులో సూక్ష్మార్థాలు ఉంటాయి. కాబట్టి దీంట్లో చక్కగా మనం కూడా అవ్వచ్చు. సక్కుబాయి మీరాబాయిల భక్తి బాగా పెంచుకొని జ్ఞానం, గురువులను పట్టుకొని మంచి జ్ఞానం. గురువులను పట్టుకోవాలంటే జగద్గురువులు చెప్పినవి పాటించాలి. వివేకానందుడు ఏం చెప్పాడు, ఆనందమూర్తి గారు ఏం చెప్పారు, అవి చదివితే వచ్చేస్తాయి ఆటోమేటిక్. ఎవరిని వెళ్ళిపోయి బాబాయ్ గురువు అంటే మళ్ళీ ఎక్కడికో ఎవరో హాస్టల్కి వెళ్ళినట్టు ఇప్పుడు బీటెక్ చేయడానికి ఏదో యూనివర్సిటీలు ప్రైవేట్ యూనివర్సిటీలు ఏదో హైదరాబాద్ లో కాలేజీల్లో చదివితే, ఇంజనీరింగ్ కాలేజీల్లో చదివితే మార్కులు రానట్టు మెడ్రాస్ అందరూ లక్షలు కట్టేసి వెళ్ళిపోతున్నారు అందరూ. అలా వీళ్ళు ఎక్కడికో ఇప్పుడు మెడిటేషన్, ఇంటి పక్కన మెడిటేషన్ అంటే ఏంటి, కళ్ళు మూసుకోవడమే, అలా మూసుకొని చేయడమే, నిద్రపోతా ఉంటారు. దీనికోసం ఋషికేశ్ అని ఇలా రకరకాల ప్లేసులకు పోతున్నారు. వాళ్ళకేమో ఒక 25,000 50,000 సమర్పిస్తున్నారు. ఇంటి పక్కన ఉన్న పేదవాళ్ళకి రూపాయి ఇవ్వరు. ఈ రకంగా చేస్తే అమ్మవారు ఇవ్వదమ్మా. నేను చెప్పినట్టుగా జగద్గురువులు చెప్పినట్టుగా చేసుకుంటే తప్పకుండా, నేను చెప్పేది జగద్గురువులు చెప్పిందే చెప్తున్నాను. ఈ రకంగా చేసుకుంటే కాత్యాయని అమ్మవారు ఏమిటి, మహాలక్ష్మి తల్లి వరుస పెట్టి కనకదారాస్తంలో ఏది బంగారపు ఉసిరికాయలు కురిపించినట్టు సంపదను కురిపిస్తుంది. ఏ పనైనా చేయడానికి, పూజకైనా భక్తి, జ్ఞానం, శ్రద్ధ ముఖ్యం. నమ్మకం కూడా ఉండాలి కదా. అండ్ రైట్ పర్సన్ పట్టుకోవాలి. రైట్ పర్సన్ పట్టుకోకుండా ఇప్పుడు మామూలుగా మన కెమెరా వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కెమెరా ఆపరేషన్ వచ్చు. నన్ను తీసుకెళ్లి కెమెరామెన్ కింద కూర్చోపెడితే ఏమొస్తుంది, వీడియో కాళ్ళు రావు. నన్ను చాలా మంది ఫోటోలు తీయమంటే తలలు పడవు, బాడీ పడతాయి. బాడీ పడితే తల పడితే బాడీ పడదు. అలా ఉంటుంది. అందువల్ల జగద్గురువుల్ని ఆశ్రయించాలి.